హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్ Ind AS 24 చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, ఎంటిటీ పీ లిమిటెడ్ హ్యాస్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్సిడరీ ఎస్ఏ లిమిటెడ్, దట్ ఈస్ ఎస్బి అండ్ ఎస్సీ లిమిటెడ్. ఈ మూడింటికి ఏముంది, వాళ్ళకి కంట్రోలింగ్ ఉంది ఇక్కడ. సో కంట్రోలింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎస్సీ లిమిటెడ్ హీ సబ్సిడరీ ఆఫ్ ఎస్బి లిమిటెడ్. సో మూడింటి మీద కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ పీ లిమిటెడ్ ఆల్సో హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఏముంది, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఓవర్ అసోసియేట్స్ A1 లిమిటెడ్ అండ్ A2 లిమిటెడ్. అండ్ సబ్సిడరీ ఎస్సీ లిమిటెడ్కి ఇంకొక సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది A3 అనేది. ఇక్కడ కంట్రోలింగ్ అండ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ రెండు వర్డ్స్ని మనం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఏం చెప్పాలి, మనని ఎగ్జామిన్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్, అంటే వీళ్ళు ఎవరు రిలేటెడ్ పార్టీ అవుతారు అనేది మనం చెప్పాలి. రిలేటెడ్ పార్టీ కావాలి అంటే మనకి ఏముండాలంటే, ఒక దానిలో కంట్రోల్ ఆర్ జాయింట్ కంట్రోల్ అనేది ఉండాలి. ఇంకొక దానిలో కంట్రోల్ ఆర్ జాయింట్ కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్లా ఉన్నాయంటే మనకి అవి రిలేటెడ్ పార్టీ అయిపోతాయి. సో ఒక దాంట్లో కంట్రోల్ ఆర్ జాయింట్ కంట్రోల్ ఉండాలి, ఇంకొక దాంట్లో కంట్రోల్ ఆర్ జాయింట్ కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయంటే రిలేటెడ్ పార్టీ అయిపోతారు. అంటే కంట్రోల్ ప్లస్ కంట్రోల్ రిలేటెడ్ పార్టీ, కంట్రోల్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ రిలేటెడ్ పార్టీ, significant influence plus significant influence, it is not a related parties. Okay, now come to the point. పీ లిమిటెడ్ ఇవి మొత్తం ఏమవుతాయి, ఇవి మొత్తం కంట్రోలింగ్ ఉంది, ఇక్కడి వరకు కంట్రోలింగ్ ఉంది. అంటే ఇవి కంట్రోలింగ్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వీటికి మళ్ళీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. సో సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కన్నా చూసుకుంటే పీ లిమిటెడ్కి కన్నా చూసుకుంటే మొత్తం అందరూ ఎస్ఏ, ఎస్బి, ఎస్సి, A1, A2, A3 అన్నిటి మీద కంట్రోలింగ్ ఉంది ఎవరికి, పీక్ అయితే. నెక్స్ట్ ఒకవేళ మనం యాజ్ ఎ పాయింట్ ఆఫ్ ఎస్ఏ లిమిటెడ్ ప్రకారం చూసుకుంటే పీ లిమిటెడ్ ఉంది, ఎస్బి లిమిటెడ్ ఉంది, ఎస్సి లిమిటెడ్, A1, A2, A3 అన్నిటికీ ఉంది. ఎందుకు మీన్స్ ఇక్కడ కంట్రోలింగ్ ఉంది ప్లస్ ఇక్కడ సైడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ సేమ్ ఎస్ఏ తర్వాత ఎస్బికి కూడా సేమ్, ఒక సైడ్ కంట్రోల్ ఇంకొక సైడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సేమ్ ఎస్సికి వచ్చేసి పీ లిమిటెడ్, ఎస్ఏ లిమిటెడ్, ఎస్బి లిమిటెడ్, A1, A2, A3 ఆల్ ఆర్ రిలేటెడ్ పార్టీ అయిపోతారు. అండ్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అసోసియేట్స్ కన్నా చూసుకుంటే ఎవరు, A1 లిమిటెడ్ కన్నా చూసుకుంటే A2 లిమిటెడ్, A3 లిమిటెడ్, పీ లిమిటెడ్, ఎస్ లిమిటెడ్, ఎస్బి లిమిటెడ్, ఎస్సి లిమిటెడ్ అందరూ రిలేటెడ్ పార్టీ అయిపోతారు. నెక్స్ట్ A1కి, A2కి, A3కి కన్నా చూసుకుంటే వాళ్ళు నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఎందుకు, అసోసియేట్ అంటే ఓన్లీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్సే ఉంది కాబట్టి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకి రిలేటెడ్ పార్టీ అయిపోరు. నో, అసోసియేట్స్ టు అసోసియేట్స్ అనేది రిలేటెడ్ పార్టీ కారు. ఎవరెవరు, A1, A2, A3 వీళ్ళు రిలేటెడ్ పార్టీ కారు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు. నెక్స్ట్ ఫర్ పే అండ్ కన్సల్టేషన్ కన్నా తీసుకుంటే A1ని, A2ని, A3ని ఇవి సపరేట్ గ్రూప్గా క్రియేట్ చేసుకోవాలి. మిగతావన్నీ కన్సల్టేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ కీ మేనేజ్మెంట్ పర్సనల్ గురించి చెప్తుంది ఒకటి. ఇదేం చెప్తుంది ఇందులో అంటే, మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ ఉంటాడు, అతను 100% ఇన్వెస్ట్మెంట్ చేసినాడు ఏ లిమిటెడ్లో. అండ్ ఈ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ KMP ఇన్ సి లిమిటెడ్. సో సి లిమిటెడ్లో ఏమవుతాడు, KMPగా ఉన్నాడు. అండ్ బి లిమిటెడ్ హ్యాజ్ 100% ఇన్వెస్ట్మెంట్ ఇన్ సి లిమిటెడ్. బి లిమిటెడ్కి ఉంది 100% ఇన్వెస్ట్మెంట్ ఉంది సి లిమిటెడ్లో. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ 100% ఇన్వెస్ట్మెంట్ ఉందంటే వీనికి ఇక్కడ ఫుల్ కంట్రోలింగ్ ఉన్నట్లు, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లు, ఇక్కడ 100% ఇన్వెస్ట్మెంట్ అంటే కంట్రోలింగ్ ఉన్నట్లు. ఇది వరకు క్లియరా? ఓకే, ఎస్ క్లియర్. సో అంటే ఏమి, ఏ లిమిటెడ్ రిలేటెడ్ టు సి లిమిటెడ్ బికాస్ మిస్టర్ ఎక్స్ కంట్రోల్స్ ఏ లిమిటెడ్ అండ్ KMP ఇన్ సి లిమిటెడ్. సో ఇక్కడ కంట్రోలింగ్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయంటే మొత్తం రిలేటెడ్ పార్టీ అయిపోతారు. ఏకి సికి రిలేటెడ్ పార్టీ అయిపోయినట్లే రెండు. నెక్స్ట్ ఒకవేళ సెకండ్ క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే
ఎగ్జామిన్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ఫ్రమ్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ సి లిమిటెడ్, ఏ లిమిటెడ్కి అండ్ మిస్టర్ ఎక్స్ ఈజ్ ఏ కేఎంపీ అయినప్పుడు ఆఫ్ బి లిమిటెడ్ అండ్ నాట్ సి లిమిటెడ్. అంటే కేసు ఏమవుతుందప్పుడు మిస్టర్ ఎక్స్ ఇక్కడ కంట్రోలింగ్ ఉంది, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఉంది, ఈ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్కి మళ్ళీ ఇటు సైడ్ కంట్రోలింగ్ ఉంది. సో స్టిల్ ఏ లిమిటెడ్ అండ్ ఈ సి లిమిటెడ్ రెండు రిలేటెడ్ పార్టీ అయిపోతారు. ఎందుకు? దిస్ సైడ్ ఈజ్ కంట్రోల్, దిస్ సైడ్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో కంట్రోల్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే రిలేటెడ్ పార్టీ అయిపోతారు. నెక్స్ట్ థర్డ్ కేసుకి వచ్చేపాటికి ఇక్కడ సైడ్ జాయింట్ కంట్రోల్ ఉంది, ఇక్కడ సైడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక్కడ జాయింట్ కంట్రోల్, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ బి లిమిటెడ్ వచ్చేసి కంట్రోలింగ్ ఉంది. అంటే ఈ సి లిమిటెడ్ని కంట్రోల్ చేస్తున్న పర్సన్ వీళ్ళు. అండ్ ఇక్కడ ఏ లిమిటెడ్ విల్ హ్యావ్ రిలేటెడ్ టు సి లిమిటెడ్. ఎందుకు? దిస్ సైడ్ ఈజ్ జాయింట్ కంట్రోల్, దిస్ సైడ్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. మనం చెప్పినాము ఒక సైడ్ కంట్రోల్ ఆర్ ఇంకో జాయింట్ కంట్రోల్ ఉండి అండ్ ఇంకో సైడ్ కంట్రోల్ ప్లస్ జాయింట్ కంట్రోల్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే వాళ్ళు రిలేటెడ్ పార్టీ అయిపోతారని. నెక్స్ట్ ఏ సైడ్ కానీ వస్తే ఒకవేళ ఎక్స్ అనేవాడు ఇక్కడ సైడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ కేఎంపీ అంటే ఏమి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లుంది. సో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ రిలేటెడ్ పార్టీ కారు ఎప్పటికీ. సో వై లిమిటెడ్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై మిస్టర్ ఎక్స్, దేర్ ఫోర్ డిస్పైట్ మిస్టర్ ఎక్స్ కేఎంపీ ఆఫ్ సి లిమిటెడ్, ఏ లిమిటెడ్ హ్యాజ్ having significant influence of Mr. X will not be considered as related party. So వాళ్ళు రిలేటెడ్ పార్టీగా కన్సిడర్ చేయము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్. వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్? మిస్టర్ ఎక్స్ హ్యాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ. సో మిస్టర్ ఎక్స్కి ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఎక్కడెక్కడ? ఏలో ఇన్వెస్ట్మెంట్ ఉంది, బీలో ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఏలో బీలో రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ ఉందంటే కంట్రోలింగ్ పవర్ ఉన్నట్లు. ఓకే. నెక్స్ట్ ఎగ్జామిన్ వెన్ కెన్ బి రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఏస్ లిమిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే ఏమి? ఏస్ ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టేట్మెంట్ చూసినప్పుడు కంట్రోల్ కానీ జాయింట్ కంట్రోల్ కానీ ఉండాలి ఏ లిమిటెడ్కి, అండ్ బి లిమిటెడ్లో కంట్రోల్ కానీ జాయింట్ కంట్రోల్ కానీ సిగ్నిఫికెన్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏదో ఒకటి ఉన్నాయంటే రిలేటెడ్ పార్టీ అయిపోతారు. అండ్ ఒకవేళ పాయింట్ ఆఫ్ వ్యూ బీలో తీసుకుంటే బి సైడ్ కంట్రోల్ ఆర్ జాయింట్ కంట్రోల్ ఉండి ఏకి కంట్రోల్ జాయింట్ కంట్రోల్ ఆ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే చాలు. నెక్స్ట్ విల్ ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ బి రిలేటెడ్ పార్టీస్ ఇఫ్ మిస్టర్ హెక్స్ హ్యాస్ ఓన్లీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ బోత్ ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్? నో, ఇక్కడ ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ హ్యాస్ రిలేటెడ్ పార్టీ సిన్స్ నో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కంట్రోల్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ ఆన్ ఈచ్ అదర్ ఆఫ్ ఎనీ మేనర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్త్. గవర్నమెంట్ జీ డైరెక్ట్లీ కంట్రోల్స్ ఎంటిటీ 1 అండ్ ఎంటిటీ 2. సో వీళ్ళిద్దరిని డైరెక్ట్ కంట్రోల్ చేసుకుంటుందంట ఎంటిటీ ఏ అండ్ ఎంటిటీ బి. సో వీళ్ళకి ఎంటిటీ 1 మళ్ళీ కంట్రోలింగ్ రెండింటికి ఉంది. ఎస్, ఎంటిటీ 1 ఎంటిటీ ఏ. అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ నుంచి వీడికి కంట్రోల్ ఉంది, ఇక్కడ నుంచి వీడికి కంట్రోల్ ఉంది. ఓకే. నౌ నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఇక్కడ కంట్రోల్ ఉంది అండ్ వీళ్ళకి కూడా కంట్రోలింగ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు కాబట్టి. నెక్స్ట్ ఇటు సైడ్ ఏముంది? సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎవరికి? ఎక్స్కి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎంటిటీ 1లో. ఇది కేసు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఎగ్జామిన్ ద ఎంటిటీ టు హూమ్ ద ఎగ్జామ్షన్ ఫర్ డిస్క్లోజర్ టు బి గివెన్ ఆర్ ఫర్ ట్రాన్సాక్షన్స్ విత్ హూమ్. మనం ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేస్తుంటే మనకి ఎగ్జామ్షన్స్ అనేది వస్తుంది. ఎగ్జామ్షన్ అంటే ఏమొస్తుంది మీకు? ఎగ్జామ్షన్ అంటే మీకు ఏమన్నా అమౌంట్ వస్తుంది అనుకున్నారు? నో. ఎగ్జామ్షన్ అంటే మనము డిస్క్లోజర్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ ఇండియా 24 ప్రకారం డిస్క్లోజర్స్ మనం చేస్తామంటే ఎస్ మనం డిస్క్లోజర్ చేయాల్సి వస్తుంది. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏమి? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏమున్నాయి మనకి? నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అండ్ ఆ పార్టీకి సంబంధించి వాళ్ళ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన రిలేషన్షిప్ వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ ఏమున్నాయి వాటన్నిటిని మనం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎన్డిటిఎస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రకారం ద ఎగ్జామ్షన్ ఆఫ్ ఇండియస్ అప్లైస్ టు ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది? ట్రాన్సాక్షన్ విత్ గవర్నమెంట్ అండ్ ట్రాన్సాక్షన్ విత్ ఎవరెవరికి? ఎంటిటీ 1కి వస్తుంది, ఏకి వస్తుంది, బీకి వస్తుంది, 2కి వస్తుంది, సికి వస్తుంది, డీకి వస్తుంది. బట్ దిస్ ఎక్స్ ఈజ్ దేర్ నా పర్సన్, ఆ పర్సన్కి ఎగ్జామ్షన్ అనేది రాదు. సో వీళ్ళు కంపల్సరీ డిస్క్లోజ్ చేసుకోవాలి ఆ రిలేషన్షిప్, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అండ్ దేర్ వాళ్ళ కమిట్మెంట్స్ ఏమున్నాయి ఏం లేదనేది.
Next, question number 5th. Power Limited is a producer of electricity. Transmission Limited regularly purchase electricity from Power Limited. Okay, Power Limited, whose financial year ends on 31st March 2022, acquired 100% shareholding Transmission Limited on 15th July 2001. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నాము, పవర్ లిమిటెడ్ అనేది ఒక ప్రొడ్యూసర్ ఎలక్ట్రిసిటీ కంపెనీ. ఇది ట్రాన్స్మిషన్ లిమిటెడ్కి రెగ్యులర్గా పర్చేజ్ చేస్తుంది. ఏది ఎలక్ట్రిసిటీ పర్చేజ్ చేస్తుంది పవర్ లిమిటెడ్ దగ్గర నుంచి. అంటే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రెగ్యులర్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, పవర్ లిమిటెడ్ ఊజ్ ఫైనాన్షియర్ 31st 2022కి ఏం చేసిందంటే, అందులో ట్రాన్స్మిషన్ లిమిటెడ్ 15th July 2001లో 100% షేర్ హోల్డింగ్ తీసుకుపోయింది. అంటే కంట్రోలింగ్ పవర్ తీసుకున్నట్లు. ఓకే, హౌఎవర్ the entire shareholding is disposed on 21st March 2022. సో 15th Julyకి షేర్ హోల్డింగ్ పర్చేజ్ చేసుకొని అండ్ 21st March 2022కి రిలేషన్షిప్ని అంటే మీన్స్ అతను సేవ్ చేసేసాడో షేర్ హోల్డింగ్ ఏవైతే పర్చేజ్ చేసిన షేర్స్ ఉన్నావో ఆ షేర్స్ని. నెక్స్ట్, హౌఎవర్ ద ఎంటైర్ షేర్ హోల్డింగ్ ఈజ్ డిస్పోజ్డ్ ఆన్ 31st March 2022. సో ఇప్పుడు పవర్ లిమిటెడ్ ఏమంటున్నా అంటే ట్రాన్సాక్షన్ ఉన్నాయి, 100% సబ్సిడరీతో ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి వాజ్ నాట్ సబ్సిడరీ ఆఫ్ మార్చ్కి వచ్చేసి ట్రాన్సాక్షన్స్ లేవు అండ్ 31st Marchకి ముందర ట్రాన్సాక్షన్స్ ఉన్నవి. సో వాళ్ళు ఏం చేసినారు, ఇక్కడ ఏం చేసినారంటే రిలేటెడ్ పార్టీలోకి వచ్చినారు. రిలేటెడ్ పార్టీ జరిగినప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, ఆ ట్రాన్సాక్షన్ చేసినారు. అండ్ చేసిన తర్వాత మళ్ళీ అంతకుముందు కూడా ట్రాన్సాక్షన్స్ ఉన్నవి, రిలేటెడ్ పార్టీ కాకముందుకు, రిలేటెడ్ పార్టీ అయినాక కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిలేటెడ్ పార్టీ ఉన్నప్పుడు, రిలేటెడ్ పార్టీ కానప్పుడు తీసుకోవాలి, ఏమేమి రికార్డ్ చేయకూడదు అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్కి వస్తుంది అన్నమాట. ఓకే, కమ్ టు పాయింట్. ట్రాన్స్మిషన్ లిమిటెడ్కి నౌ నాట్ సబ్సిడరీ ఫర్ విచ్ రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్ షుడ్ బి రికార్డెడ్. ఏం రికార్డ్ చేయాలి అంటే, మనం ఇక్కడ ఏవైతే రిలేటెడ్ పార్టీ అయినాడో, ఎక్కడి నుంచి రిలేటెడ్ పార్టీ అయినాడు, ఫస్ట్ 15th July నుంచి. 15th July నుంచి రిలేటెడ్ పార్టీ అయినాడా? రిలేటెడ్ పార్టీ అయినాడు. సో అక్కడి నుంచి ఏవేవైతే ట్రాన్సాక్షన్ చేసినాడో ఆ ఇయర్కి సంబంధించి 31st March 2022 ఫైనాన్షియల్కి సంబంధించి డిస్క్లోజర్ కావాలి. ఎక్కడి నుంచి ఫ్రమ్ July 15th 2001 21st March 2022 వరకు ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగినావో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం రికార్డింగ్ చేసుకోవాలి, డిస్క్లోజర్ చేయాలి కంపల్సరీగా. ఎవరు డిస్క్లోజ్ చేయాలి? పవర్ లిమిటెడ్ డిస్క్లోజర్ చేసుకోవాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? మిస్టర్ ఎక్స్ వచ్చేసి ఒక డొమెస్టిక్ పార్ట్నర్ ఆఫ్ మిసెస్ వైకి సంబంధించి, ఆర్ మిస్టర్ ఎక్స్ హ్యాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ లిమిటెడ్ అండ్ మిసెస్ వై హ్యాస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బి లిమిటెడ్. సో ఎక్స్ అనేవాడేమో ఒక డొమెస్టిక్ పార్ట్నరు, ఎవరికి? మిసెస్ వైలో. మిస్టర్ ఎక్స్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఉంది ఏ లిమిటెడ్లో అండ్ వై హ్యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బి లిమిటెడ్. ఓకే, ఇది వరకు క్లియర్. ఇప్పుడు ఏం చెప్పాలి అంటే, మనం ఈ ఎక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఉంది, వై అనేది ఇన్వెస్ట్మెంట్ ఉంది అండ్ ఎగ్జామిన్ వెన్ కెన్ బి రిక్వైర్డ్ రిలేటెడ్ పార్టీ. ఎప్పుడు రిలేటెడ్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది? ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ బి లిమిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎప్పుడు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది చెప్పాలి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, మిసెస్ వై ఉన్నారు, ఇక్కడ ఎంటిటీ ఉంది అండ్ ఎంటిటీ బి ఉంది. ఇవి ట్రాన్సాక్షన్ జరిగేది. ఇక్కడ డొమెస్టిక్ పార్ట్నరు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. నౌ ఆన్సర్లోకి వస్తే, ఫస్ట్ మిస్టర్ ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ రావాలి? మిస్టర్ ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఎక్స్ కంట్రోల్స్ ఆర్ జాన్ కంట్రోల్స్, కంట్రోల్ కానీ జాన్ కంట్రోల్ కానీ ఎవరికి? ఏ లిమిటెడ్కి చేస్తున్నప్పుడు. సో మిస్టర్ ఎక్స్ వచ్చేసి ఇక్కడ కంట్రోల్ కానీ జాయింట్ కంట్రోల్ కానీ చేస్తున్నప్పుడు అండ్ ఇట్ సైడ్ ఏముంది? సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండాలి. సో బి లిమిటెడ్కి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అట్లాంటప్పుడు వీళ్ళు రిలేటెడ్ పార్టీ అయిపోతారు. అండ్ మిస్టర్ ఎక్స్
కంట్రోల్ కానీ జాయింట్ కంట్రోల్ కానీ చేసి ఏ లిమిటెడ్కి ఒకవేళ ఇటు సైడ్ కానీ వస్తే ఇక్కడ సైడు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వై సైడ్ వచ్చినప్పుడు వైకి ఇక్కడ కంట్రోల్ కానీ ఆ జాయింట్ కంట్రోల్ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉండి ఇటు సైడ్ ఏముండాలి కంట్రోల్ కానీ జాయింట్ కంట్రోల్ కానీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇక్కడ సైడ్ ఒక సైడ్ ఉండాలి, ఒక సైడ్ కంట్రోల్ కానీ జాయింట్ కంట్రోల్ ఉందంటే ఉన్నట్లు. ఇప్పుడు ఎంటిటీ ఏ ఎంటిటీ బి రెండు రిలేటెడ్ పార్టీ అయిపోతాయి. అంటే ఇక్కడ నో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ డస్ నాట్ లీడ్ టు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కంట్రోల్ బిట్వీన్ ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడనేమో ఎక్స్ అనేవాడున్నాడు, ఇక్కడనేమో వై ఉంది. వీటికి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి పోతే వీటికి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే ఇక్కడ నుంచి కంట్రోల్ ఉంది, ఓకే యాక్సెప్టెడ్. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే ఇక్కడ రిలేటెడ్ పార్టీ అయిపోతారు. బట్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ కంట్రోలింగ్ ఉంది అంటే దీనికి రిలేషన్షిప్ అనేది డైరెక్ట్గా ఏమి రాదు. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ డస్ నాట్ లీడ్ టు ఇండైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో వీడి ఓన్లీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఈ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి ఇక్కడ పోతే రాదు. ఇటు సైడ్ దీనికి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ అంటే దీనికి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నట్లు ఎట్లా వస్తుందంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్సే ఉన్నట్లు అట్లా అనమాట. నెక్స్ట్ మిస్టర్ ఏ లిమిటెడ్ హ్యాస్ బోత్ జాయింట్ కంట్రోల్ ఓవర్ బి లిమిటెడ్ and joint or significant influence over C limited. Required examine related party relationship from perspective C limited financials or examine related party relationship from perspective B limited financial statement. So ఏ లిమిటెడ్ ఉన్నాడా? ఎస్, ఏ లిమిటెడ్ ఉన్నాడు. బోత్ జాయింట్ కంట్రోల్ ఉంది బి లిమిటెడ్కి అండ్ జాయింట్ కంట్రోల్ ఆ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ లిమిటెడ్. ఇప్పుడు వీళ్ళిద్దరు రిలేటెడ్ పార్టీ అయిపోతారా? ఎస్, ఒక సైడ్ కంట్రోలింగ్ ప్లస్ జాయింట్ కంట్రోలింగ్, ఒక సైడ్ జాయింట్ కంట్రోల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇక్కడ ఉన్న సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చింటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ నాట్ రిలేటెడ్ పార్టీ అని చెప్తుంటే, ఇటు సైడ్ నీకు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్పలేదు, ఓన్లీ కంట్రోల్ జాయింట్ కంట్రోల్ గురించి చెప్పినాడు. ఇక్కడ సైడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వాడినాడు. సో బోత్ రిలేటెడ్ పార్టీ అయిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఏబీసీ లిమిటెడ్ ఇదే లాంగ్ స్టాండింగ్ కస్టమర్. సో వీడెవడు లాంగ్ స్టాండింగ్ కస్టమర్ ఎవరికి? XYZ కంపెనీకి. అండ్ మిస్టర్ హెక్స్ హూజ్ హస్బెండ్ హీజ్ ఏ డైరెక్టర్ ఇన్ XYZ పర్చేసింగ్ ఏ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎంటిటీ ఏబీసీ లిమిటెడ్. సో ఏం చేసినాడు? కంట్రోలింగ్ పర్చేజ్ చేసినాడు ఏబీసీ లిమిటెడ్లో. ఎవరు? మిసెస్ పి. ఎవరు? XYZ కంపెనీ యొక్క డైరెక్టర్ యొక్క హస్బెండ్. నెక్స్ట్ మిసెస్ పి ఎవరైతే ఉన్నారో పి యొక్క హస్బెండ్. పి ఎవరు? డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీకి సంబంధించి. సో మనం రెగ్యులర్గా ఎట్లా పర్చేజ్ చేస్తున్నాం కదా అని వాళ్ళ హస్బెండ్తో ఇందులో పర్చేజ్ చేపించి ఇందులో షేర్ హోల్డింగ్ చూపించేసింది మిసెస్ పి. నెక్స్ట్ ఆన్ 1st June 2021 సేల్ ఆఫ్ ప్రోడక్ట్ ఫ్రమ్ XYZ లిమిటెడ్ టు ఏబీసీ లిమిటెడ్ ఇన్ ద 2 month period ఫ్రమ్ 1st April 2001 to 31st May 2001 టోటల్ 8 lakhs. సో మొత్తం ఫస్ట్ 2 months కన్నా చూసుకుంటే ఎంత ఉంది? 8 lakhs ఉంది. ఫ్రమ్ ద షేర్స్ పర్చేజ్డ్ బై మిసెస్ పి XYZ లిమిటెడ్ బిగిన్ టు supply the product at discount of 20% of their selling price and allowed ABC Limited 3 months credit. అండ్ ప్రీవియస్లీ ఇది వచ్చేసి ఓన్లీ 1 month క్రెడిట్ ఉంది. ఎప్పుడైతే కంట్రోలింగ్ పర్చేజ్ చేసిన తర్వాత నుంచి ఏం జరిగింది? క్రెడిట్ అనేది పెంచినారు, డిస్కౌంటింగ్ అనేది పెంచినారు. అండ్ సేల్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ XYZ లిమిటెడ్ టు ఏబీసీ లిమిటెడ్ ఇన్ ద 10 months పీరియడ్ అంటే 1st June 2001 నుంచి 31st March 2022 వరకు టోటలింగ్ చేసుకుంటే ఎంత ఉంది? 60 lakhs ఉంది. అండ్ 31st March 2022 ట్రేడ్ రిసీవబుల్స్ ఆఫ్ XYZ లిమిటెడ్ ఇంక్లూడ్స్ 18 lakhs. సో ఫస్ట్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ కాకముందుకేమో 18 lakhs, రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత 60 lakhs పర్చేజెస్ జరిగినాయి. నౌ ఈ అమౌంట్కి సంబంధించి మనం ఏమైనా అనలైజ్ చేయాలా, ఏమైనా షో చేయాలా అనేది వీళ్ళ యొక్క క్వశ్చన్. అండ్ ఈ అమౌంట్స్ మనం ఎట్లా రిపోర్ట్ చేసుకోవాలి ఇండియా ఏస్లో? సో ఇండియా ఏస్ 24 డిస్కస్ చేస్తాము. XYZ లిమిటెడ్ అనేది
మొత్తం టోటల్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది 60 + 8 68 lakhs విల్ బి ద టోటల్ టర్న్ ఓవర్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఏబీసీ లిమిటెడ్ నుంచి. రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇన్ ద ఇయర్ ఎండ్ 31st March 2022కి విత్ ఇన్ ఇట్స్ రెవెన్యూ హ్యాండ్ షో 18 lakhs విత్ ఇన్ ట్రేడ్ రిసీవబుల్స్ అట్ 31st March 2022కి సంబంధించి మిసెస్ పి would be regarded as related party of XYZ Limited because she is a close family member. సో ఇండియా ఏస్లో ఇంతకుముందు అకౌంటింగ్ స్టాండర్డ్లో కన్నా మనం చూసుకుంటే రిలేటెడ్ పార్టీ గురించి మాట్లాడుతుంటుంది. బట్ ఇక్కడ వచ్చేపాటికి క్లోజ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిలేటెడ్ పార్టీ అనేస్తాము. సో ఇప్పుడు పి అనేవాడు మిసెస్ పి వచ్చేసి క్లోజ్ మెంబర్ అవుతారు కాబట్టి, ఎందుకు వాళ్ళ యొక్క హస్బెండ్ కంపెనీ డైరెక్టర్ యొక్క హస్బెండ్ కాబట్టి క్లోజ్ మెంబర్ అయిపోతారు. అండ్ కీ మేనేజ్మెంట్ డైరెక్టర్ అంటే కీ మేనేజ్మెంట్ పర్సన్ కాబట్టి. సో ఫ్రమ్ 1st June 2022 నుంచి ఏబీసీ లిమిటెడ్ వుడ్ ఆల్సో బి రికార్డెడ్ హ్యాస్ రిలేటెడ్ పార్టీ ఆఫ్ XYZ Limited because from that date ABC Limited is an entity controlled by another related party because ABC Limited is related party with whom XYZ has transactions. సో ట్రాన్సాక్షన్ చేసిన దాంతో మనం రిలేటెడ్ పార్టీ అయినాం కాబట్టి దెన్ XYZ Limited అనేది డిస్క్లోజ్ చేయాలి. ఏమేమి డిస్క్లోజ్ చేయాలి? నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డిస్క్లోజ్ చేసుకోవాలి, రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ని. నెక్స్ట్ రెవెన్యూ, ఎంత రెవెన్యూ ఉందనేది డిస్క్లోజ్ చేసుకోవాలి. 60 lakhs రెవెన్యూ టోటల్గా ఫ్రమ్ ఏబీసీ లిమిటెడ్ నుంచి. ఎక్కడ? సిన్స్ 1st June 2022కి సంబంధించి. ఇది P&L ఐటమ్. నెక్స్ట్ ఇంకేం డిస్క్లోజ్ చేయాలి? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, దట్ ఈస్ ట్రేడ్ రిసీవబుల్. దిస్ ఈజ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. సో బ్యాలెన్స్ షీట్లో ఏం బ్యాలెన్స్ ఉంది, పిఎన్ఎల్లో ఏం బ్యాలెన్స్ ఉంది, అండ్ నేచర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ఏమి అంటే, నేచర్ అంటే మీరు పర్చేజ్ చేసినారా, సేల్ చేసినారా, ఎక్స్పెండిచర్ చేసినారా, లోన్ చేసినారా అది. అండ్ ఇంకోటి ఏమి, ఇన్ ద కరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఇట్ మే బి వెల్ నెసెసరీ ఫర్ XYZ Limited ఆల్సో ఫేవరబుల్ టర్మ్స్. అంటే ఈ కంపెనీతో నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్స్ డీల్ చేయబోతున్నాము, ఇంకా ఇంత పర్చేస్ చేయబోతున్నాము, ఇట్లా మనం వాళ్ళతో కమిట్మెంట్ అయిన ఫేవరబుల్ టర్మ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం డిస్క్లోజ్ చేసుకోవాలి. నౌ క్వశ్చన్ నెంబర్ 9th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9th? మిస్టర్ అతుల్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ కంపెనీ X Limited. He plays a vital role in management of X Limited and contributes in major decision making process of the organization. సో ఏ ఉన్నాడు independent director of company X Limited and he plays a vital role in management X Limited and contributes a major decision making process of organization. Next, X Limited pays sitting fee to 2 lakhs for every board meeting. సో అతులు ఎవరు? ఇండిపెండెంట్ డైరెక్టర్. కంపెనీకి సంబంధించి కంపెనీ ఏం చేస్తుంది, ఒక 2 lakhsని మీటింగ్స్ని అటెండ్ అవుతున్నందుకు డెసిషన్ మేకింగ్ ఏవైతే మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడో దానికోసం సిట్టింగ్ ఫీని ఒక 2 lakhsని పే చేస్తుంది ఎవ్రీ ఇయర్కి సంబంధించి. త్రూ అవుట్ ద ఇయర్ ఎక్స్ లిమిటెడ్ వచ్చేసి ఒక 5 మీటింగ్స్కి అటెండ్ అయినాడు అంటే 5 × 2 lakhs దట్ ఈస్ 10 lakhs అవుతుంది. సో 10 lakhs వానికి పేమెంట్ చేసినాము. నెక్స్ట్ ఎన్ఈడి దట్ ఈస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక ఉన్నాడు, ఎవరు? మిస్టర్ నవీన్ ఉన్నాడు. అతను కూడా ఒక 5 బోర్డింగ్ మీటింగ్ని అటెండ్ అయినాడు. అతనికి ఎంత పే చేసినాడంటే ఒక 1,50,000ని పే చేసినాడు. ఇప్పుడు అకౌంటెంట్ ఏమంటున్నా అంటే, అకౌంటెంట్ వచ్చేసి బిలీవ్ దట్ దే ఆర్ నాట్ బీయింగ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, దేర్ ఫీ షుడ్ నాట్ బి డిస్క్లోజ్ హ్యాస్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియా ఎస్ 24 ప్రకారం అని ఏ అకౌంటెంట్ అనుకుంటున్నారు. ఇప్పుడు సిట్టింగ్ ఫీ ఎవరికైతే మనం ఇండిపెండెంట్ డైరెక్టర్కి పే చేసినాము ఆర్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి పే చేసినాము, వాళ్ళ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేయాలా, డిస్క్లోజ్ చేయకూడదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ పేరా 9 ఇండియా ఎస్ 24 ఏం డిస్కషన్ చేస్తుంది, రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్ గురించి డిస్కషన్ చేస్తాము. ఇక్కడ కేఎంపీ అనే పర్సన్ ఒకరు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ దిస్ కేఎంపీ పర్సన్? కేఎంపీ పర్సన్ అంటే కేఎంపీ అంటే కీ మేనేజరల్ పర్సన్. ఎవరికైతే పర్సన్ వచ్చేసి ప్లానింగ్కి కానీ, డైరెక్టింగ్ కానీ, కంట్రోలింగ్ కానీ, ప్లానింగ్ కానీ, డైరెక్టింగ్ కానీ, కంట్రోలింగ్ కానీ, దోస్ పర్సన్ హ్యావింగ్ అథారిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఏదాని మీద ప్లానింగ్కి కానీ, డైరెక్టింగ్ కానీ, కంట్రోలింగ్ కానీ చేసే పవర్స్ ఉన్న పర్సన్ ఏ యాక్టివిటీస్కైనా. ఈ పర్సన్ వచ్చేసి డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, ఇంక్లూడింగ్ ఎనీ డైరెక్టర్ ఆఫ్ ద ఎంటిటీ. సో అకార్డింగ్లీ KMP includes any director of entity who are having
authority and responsibility for planning, directing and controlling the activities of the entity. So hence independent director Mr. Atul and non-executive director Mr. Naveen are covered under the definition of KMP in accordance with India AS ప్రకారం. సో ఇండియా ఏస్ ప్రకారం వీళ్ళిద్దరూ రిలేటెడ్ పార్టీ అయిపోతారు. నెక్స్ట్ ఎందుకు దే ఆర్ ద పవర్స్ హ్యావింగ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్. వాళ్ళు ప్లానింగ్ చేయగలరు, డైరెక్టింగ్ చేయగలరు, కంట్రోలింగ్ చేయగలరు ఎంటిటీ యొక్క యాక్టివిటీస్కి. సో వాళ్ళు రిలేటెడ్ పార్టీస్ అయిపోతారు. నెక్స్ట్ మిస్టర్ అతుల్ కానీ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ మిస్టర్ నవీన్ కానీ కవర్డ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ కేఎంపీ అకార్డింగ్ విత్ ఇండియా ఏస్ ప్రకారం. నెక్స్ట్ ఇండియా ఏస్ 19 గురించి కూడా మనం డిస్కషన్ చేయాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా ఏస్ 19? ఇండియా ఏస్ 19 వచ్చేసి ఎంప్లాయీ బెనిఫిట్స్. అండ్ ఎంప్లాయీ మే ప్రొవైడ్ సర్వీసెస్ టు అన్ ఎంటిటీ ఆన్ ఏ full time or part time or permanent or casual or terminal basis, temporary basis. సో ఒక ఎంప్లాయీకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడము ఎంటిటీ ఫుల్ టైంకి కానీ పార్ట్ టైంకి కానీ పర్మనెంట్ కానీ క్యాజువల్ కానీ టెంపరీ బేసిస్లో కానీ ఎట్లయినా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయని ఫర్ ది పర్పస్ ఆఫ్ ద స్టాండర్డ్. ఈ పర్పస్ ఆఫ్ స్టాండర్డ్ కోసం ఎంప్లాయీస్ ఇంక్లూడ్ ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారు ఎంప్లాయీస్కి అంటే డైరెక్టర్స్ కానీ అదర్ మేనేజ్మెంట్ పర్సన్స్ కానీ. సో మేనేజ్మెంట్ పర్సన్ అంటే కీ మేనేజ్మెంట్ పర్సన్స్ కానీ ఆ డైరెక్టర్ కానీ వీళ్ళంతా మనం ఏమంటాము ఎంప్లాయీస్ అంటాము. ఎందుకు వీళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఎట్లా ప్రొవైడ్ చేస్తారు సర్వీసెస్ని? ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ క్యాజువల్గా కానీ టెంపరీగా కానీ ప్రొవైడ్ చేసే వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ వచ్చేసి ఆర్ నాట్ ఎంప్లాయీస్. సో మనకి ఇండిపెండెంట్ డైరెక్టర్ వచ్చేసి నాట్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ హ్యాండ్ దిస్ పేర్ ఆర్ రిక్వర్డ్స్ రివార్డింగ్. Therefore, contention of accountant is wrong that they are not employees of the company XYZ Limited. Para 17 ప్రకారం ఇండియా ఏస్ ప్రకారం రిక్వైర్స్ డిస్క్లోజర్స్ అబౌట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఫర్ కీ మేనేజ్మెంట్ పర్సన్స్. సో కేఎంపీ ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నావో వాటిని కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి. దేర్ఫోర్ అన్ ఎంటిటీ షెల్ డిస్క్లోజ్ కేఎంపీ key managerial personal compensation in total, that is disclosure of directors fee. ఎంత డిస్క్లోజ్ చేసుకోవాలి? ఇప్పుడు పైన ఇండిపెండెంట్ డైరెక్టర్కి 10 lakhs పే చేసినాము అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి 7,50,000 పే చేసినాము. మొత్తం ఎంత అమౌంట్ అవుతుంది? 17,50,000 అవుతుంది. ఈజ్ టు బి మేడ్ హ్యాజ్ ఎంప్లాయీ బెనిఫిట్ అండర్ వేరియస్ కేటగిరీస్లో. సిన్స్ షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి సెటిల్ హోలీ బిఫోర్ 12 months ఉంటుంది కాబట్టి ఈ శాలరీస్ అనేది మనం లెస్ దెన్ 12 monthsలో మనం పే చేస్తాం కాబట్టి ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఇన్ విచ్ ద ఎంప్లాయీస్ రెండర్ ద రిలేటెడ్ సర్వీస్ ద సిట్టింగ్ ఫీ ఆఫ్ ద డైరెక్టర్స్ విల్ ఫాల్ అండర్ అండ్ రిక్వైర్డ్ టు బి డిస్క్లోజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియా ఏస్ 24 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one. మనం ఇంతకుముందు చెప్పినాము ఏమని ఇండియా ఏస్ ప్రకారం రిలేటెడ్ పార్టీ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనేది. ఏమని ఇక్కడ ఇండియా ఏస్ 24లో మనం రిలేటెడ్ పార్టీ అంటే ఏమి అండ్ అక్కడ ఏస్లో రిలేటెడ్ పార్టీ అంటే ఏమి మేజర్ ఒక 5 డిఫరెన్సెస్ చెప్పమన్నారు. ఫస్ట్ డెఫినేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇండియా ఏస్ డెఫినేషన్ ఎట్లుందంటే యూజెస్ ద టర్మ్ క్లోజ్ మెంబర్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ పర్సన్. సో ఫ్యామిలీ పర్సన్స్కి సంబంధించి క్లోజ్ మెంబర్ ఏవైతే ఉంటారో వాళ్ళని రిలేటెడ్ పార్టీ అంటాము. ఒక కంపెనీకి క్లోజ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో క్లోజ్ మెంబర్స్ అంటే ఎవరు? డైరెక్టర్ కావచ్చు, కీ మేనేజ్మెంట్ పర్సన్ కావచ్చు. ఆ పర్సన్కి ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నప్పటికీ క్లోజ్ మెంబర్స్ అయిపోతారు. ఇండియా ఏస్ ప్రకారం ఏమన్నది డైరెక్ట్గా టర్మ్స్ని యూజ్ చేసినది రిలేటివ్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్కి సంబంధించి రిలేటివ్స్ ఉన్నాయంటే వాళ్ళని ఏస్ ప్రకారం రిలేటెడ్ పార్టీ అంటాము. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాము. వాట్ ఈజ్ క్లోజ్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ, వాట్ ఈజ్ రిలేటివ్స్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? స్పౌస్, సన్, డాటర్. సో స్పౌస్, సన్, డాటర్ అనేది మనకి ముగ్గురు వచ్చేస్తారు ఫస్ట్కే. అండ్ ఎస్ఎస్డి తర్వాత ఇంకెవరన్నా వస్తారా అంటే ఎస్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్. సో ఎఫ్ఎం బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది. ఎస్ఎస్డికి ఎఫ్ఎం బ్యాలెన్స్ షీట్ వస్తుంది రిలేటివ్స్ అంటే. నెక్స్ట్ క్లోజ్ మెంబర్షిప్, ఫ్యామిలీ మెంబర్షిప్ అంటే హ్యాస్ పర్ ఇండియా ఏస్ 24 ప్రకారం ఇన్క్లూడ్ దోస్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇన్క్లూడ్ అయిపోతారు. అండ్ హూ మే బీ ఎక్స్పెక్టెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ పర్సన్ ఇన్ దేర్ డీలింగ్స్ విత్ అన్ ఎంటిటీ ఇంక్లూడింగ్. సో నువ్వు ఒక పర్సన్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే ఆ పర్సన్ కానీ ఆ పర్సన్ ఒక పర్సన్ని
ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని ఆ పర్సన్స్ కానీ వాళ్ళని కూడా మనము క్లోజ్ మెంబర్స్గానే తీసుకుంటాము. ఇంక్లూడింగ్ ఇక్కడ ఆ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్ యొక్క చిల్డ్రన్స్ అండ్ స్పాన్సర్స్ ఆఫ్ డొమెస్టిక్ పార్ట్నర్. అండ్ అంటే ఇక్కడ మనకి ఏమంటే ఇండియాస్ ప్రకారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని తీసుకున్నారు కాబట్టి ఓన్లీ స్పౌజ్ అని చెప్పారు, డొమెస్టిక్ స్పౌజ్ కూడా అంటారు. అంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా మనకి ఇన్క్లూడ్ అయిపోతారు. ఇక్కడ బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్ అందరు వచ్చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ ఆఫ్ పర్సన్, స్పౌజ్ ఆర్ డొమెస్టిక్ పార్ట్నర్కి కానీ అంటే కీప్ అంటారు కదా, ఆ పర్సన్ కూడా వచ్చేస్తారు ఇక్కడ. నెక్స్ట్, హెన్స్ ద డెఫినేషన్ యాజ్ పర్ ఇండియాస్ 24 ఈజ్ మచ్ వైడర్. అండ్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే పర్సన్ ఎం అనే పర్సన్ ఉందనుకోండి. సో వీడు అన్మ్యారీడ్ పర్సన్, ఈమె కూడా అన్మ్యారీడ్ పర్సన్ అనుకోండి. ఈమె ఈ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ అంటే ఫైనాన్షియల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఆర్ రిలేషన్షిప్లో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎట్లయినా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే వీళ్ళ ఇద్దరిని రిలేటెడ్ పార్టీ అంటాము. బట్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడ వాడరు. హెచ్ అనే పర్సన్ ఉన్నారు, ఎం అనే పర్సన్ ఉంది, వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నని ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన, ఇతను ఈమెని ఇన్ఫ్లుయెన్స్ చేసిన రిలేటెడ్ పార్టీ అని చెప్పము. ఓన్లీ ద రిలేషన్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ వాడినప్పుడు ఇండియా ఏస్ ప్రకారం మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ ఏమంటే స్టేట్ కంట్రోలర్డ్ ఎంటర్ప్రైజ్. సో కంట్రోలర్డ్ ఎంటర్ప్రైజ్ అంటే ఇండియా ఏస్ 24 ప్రకారం దేర్ ఈజ్ ఎక్స్టెండెడ్ కవరేజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్. It is defined that a government related entity has an entity that is controlled or joint control significant influenced by government. Further, government referred to government agencies or similar bodies whether local or national or international. So government entities కి సంబంధించి ఎంటర్ప్రైజెస్ ఉన్నాం అనుకోండి, ఏమేమి వస్తాయి, గవర్నమెంట్ రిలేటెడ్కి కంట్రోల్ వస్తుంది, జాయింట్ కంట్రోల్ వస్తుంది, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఎవరు చేయాలి ఇన్ఫ్లుయెన్స్? గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ అంటే ఇన్క్లూడ్స్ ఏమేమి వస్తుంది? గవర్నమెంట్ అంటే నాట్ ఓన్లీ ద ప్రజెంట్ గవర్నమెంట్, మీన్స్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ ఏజెన్సీస్ వస్తాయి, సిమిలర్ బాడీస్ వస్తాయి, లోకల్ బాడీస్, నేషనల్ బాడీస్, ఇంటర్నేషనల్ అందరూ వచ్చేస్తారు. బట్ ఇండియా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ మీరు పోతే స్టేట్ కంట్రోలర్ ఎంటర్ప్రైజ్ మీన్స్ an enterprise which under the control of central government and or any state government. ఓన్లీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్కు ఉన్న కంట్రోలింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ తీసుకుంటాము. బట్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని కూడా తీసుకుంటాము. అండ్ నాట్ ఓన్లీ ద లోకల్ బాడీస్, నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ కేఎంపీ, కీ మేనేజరల్ పర్సన్. ఈ పర్సన్కి సంబంధించి ఏం చెప్తామంటే ఇండియా ఏస్ 24 కవర్స్ కేఎంపీ ఆఫ్ ద పేరెంట్ హ్యాస్ వెల్ యాజ్ ఇండియా ఏస్ 24 ఆల్సో కవర్ ద ఎంటిటీ ఆర్ any member of a group of which it is a part providing KMP service to the reporting entity or the parenting entity. ఒక కేఎంపీ ఉన్నాడు, పేరెంట్కి కానీ హ్యాజ్ వెల్ హ్యాజ్ ఇండియా ఏస్కి ప్రకారం చూసుకుంటే ఎవరైతే మెంబర్స్ ఉంటారో అంటే ఎవరు ఎంటిటీ కానీ ఒక మెంబర్ కానీ ఎవరైతే కీ మేనేజరల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తామో వాట్ ఈజ్ మీన్ బై కీ మేనేజర్, ఇక్కడ ఉన్న కీ మేనేజర్ పర్సన్ అంటాము. సో వాట్ ఈజ్ మీన్ బై కీ మేనేజరల్ పర్సన్, ఎవరికైతే అథారిటీ ఉందో, ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఉందో, ఏదాని మీద ఉండాలి అథారిటీ కానీ ఏదాని మీద ఉండాలి రెస్పాన్సిబిలిటీ అంటే ఇవి పిడిసి. సో ప్రాసెసింగ్ చేసేవాళ్ళు, డైరెక్టింగ్లో, కంట్రోలింగ్లో ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఆఫ్ ద కంపెనీ వాళ్ళని మనము కేఎంపీ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th డిఫరెన్స్ ఏముంది, రిలేటెడ్ పార్టీ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ వెంచర్ అంటే ఒక వర్క్ని చేయడానికి మనము ఒక వెంచర్ని స్టార్ట్ చేయడము అంటే పర్టికులర్ వర్క్ మాత్రమే వాళ్ళు కలిసి వర్క్ చేస్తారు, రిమైనింగ్ మళ్ళీ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవడం, అది జాయింట్ వెంచర్స్ అంటారు. అండర్ ఇండియా ఏస్ 24 దేర్ ఈజ్ ఏ ఎక్స్టెండెడ్ కవరేజ్ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ వెంచర్స్. 2 entities are related to each other in both their financial statements if they are either co-venturer or one is a venturer and the other is an associate అయితే. సో ఇక్కడ ఏమైంది, ఇండియా ఏస్ 24 వచ్చింది, ఎక్స్టెండెడ్ కవరేజ్ చూసుకుంటాము. ఎక్కడ జాయింట్ వెంచర్కి చూసుకుంటే
ఇక్కడ 2 ఎంటిటీస్ గురించి ఈచ్ అదర్ రిలేటెడ్ పార్టీ అవుతారు. ఎప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకున్నప్పుడు ఎయిదర్ కో వెంచరల్ కానీ వన్ వెంచరల్ కానీ ఉంటాయి, అండ్ అదర్ వచ్చేసి అసోసియేట్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ ద కో వెంచరల్స్, కో అసోసియేట్స్ వీళ్ళని రిలేటెడ్ పార్టీ అన్నాము. అంటే ఓన్లీ డైరెక్ట్ రిలేషన్షిప్ జాయింట్ కంట్రోల్స్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాము ఏస్ ప్రకారం. నెక్స్ట్ ఫిఫ్త్, ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ విచ్ డు నాట్ లీడ్ టు ట్రాన్సాక్షన్స్. ఇండియా ఏస్ 24 ప్రకారం డస్ నాట్ స్పెసిఫికల్లీ మెన్షన్ దిస్. ఇన్ఫ్లుయెన్స్ అనేది డస్ నాట్ లీడ్ టు ట్రాన్సాక్షన్స్కి సంబంధించి. ఏస్ 18 ఏం చెప్తారు అంటే మెన్షన్ దట్ వేర్ దెర్ ఈజ్ ఎనీ ఇన్హరెంట్ డిఫికల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ టు డిటర్మైన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ విచ్ డు నాట్ లీడ్ టు ట్రాన్సాక్షన్, అంటే డిస్క్లోజర్ ఆఫ్ సచ్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనమాట. నెక్స్ట్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్లో ఇండియా ఏస్ 24 ప్రకారం స్పెసిఫికల్లీ ఇంక్లూడ్స్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ప్లాన్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ అన్ ఎంటిటీ ఆర్ ఇట్స్ రిలేటెడ్ పార్టీస్కి సంబంధించి. అండ్ ఇండియా ఏస్ ప్రకారం ఏవైతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం నాట్ స్పెసిఫికలీ కవర్స్ ఎంటిటీస్ దట్ ఆర్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ప్లాన్స్ ఆర్ రిలేటెడ్ పార్టీస్. సో ఇక్కడ రిలేటెడ్ పార్టీ గురించి మనం ఏమీ తీసుకోము. ఎగ్జాంపుల్ మనకి ఏముంటుంది, ఒక కాంపెన్సేషన్ పే చేసినాము అనుకోండి, ఎవరికి కేఎంపీకి పే చేసినాము అనుకోండి, అవి ఇక్కడ ఆప్షనల్ అనమాట, కంపల్సరీ ఏమీ కాదు, స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 7th, నెక్స్ట్ మోస్ట్ సీనియర్ పేరెంట్. ఇండియా ఏస్ 24 రిక్వైర్స్ అండ్ అడిషనల్ డిస్క్లోజర్స్ హ్యాస్ టు ద నేమ్ ఆఫ్ ద నెక్స్ట్ మోస్ట్ సీనియర్ పేరెంట్ విచ్ ప్రాసెస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ పబ్లిక్ యూజ్. సో ఎవరైతే పేరెంట్కి సంబంధించి నెక్స్ట్ సీనియర్ పేరెంట్ ఉంటారో, అంటే ఏ కంపెనీ, బి కంపెనీ, సి కంపెనీ, డి కంపెనీ, ఇట్లా మొత్తం అన్ని కంపెనీస్ ఉన్నాయండి గ్రూప్ కంపెనీస్లో. సో హైయెస్ట్ సిన్స్, దీని తర్వాత హైయెస్ట్ సిన్స్ ఎవరు అనేది మనం డిస్క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి రిక్వైర్మెంట్ అనేది ఏస్ 18లో లేదు. నెక్స్ట్ డిస్క్లోజర్ ఫర్ కాంపెన్సేషన్. ఇండియా ఏస్ 24 రిక్వైర్స్ ఎక్స్టెండెడ్ డిస్క్లోజర్ ఫర్ కాంపెన్సేషన్ ఆఫ్ కేఎంపీ అండర్ డిఫరెంట్ కేటగిరీస్. మనం కాంపెన్సేషన్ పే చేస్తామా అంటే ఎస్, డైరెక్టర్స్కి కొన్ని కేసెస్లో మనం కాంపెన్సేషన్స్ని పే చేయాల్సి వస్తుంది డ్యూ టు లాస్ జరిగినప్పుడు. ఎందుకు లాస్ జరుగుతుంది, వాళ్ళని అనుకోకుండా మనం కంపెనీ క్లోజ్ చేసినాం అనుకోండి, డైరెక్టర్కి లాస్ వచ్చింది అనుకోండి, రెమ్యునరేషన్ అనేది, ఆ రెమ్యునరేషన్ని మనం క్యాలిక్యులేషన్ చేసి పే చేయాల్సి వస్తుంది కాంపెన్సేషన్గా. నెక్స్ట్ అట్లాంటివి ఇక్కడ ఏముండదు. నెక్స్ట్ పాయింట్ 9, అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వర్సెస్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇండియా ఏస్ రిక్వైర్స్ ద అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నీడ్ టు బి డిస్క్లోజ్డ్. ఇక్కడ ట్రాన్సాక్షన్ వైజ్గా మనం డిస్క్లోజ్ చేసేస్తూ వస్తుంది. ఇక్కడ ఏమి ఇస్తారంటే ఆప్షన్ ఇస్తారు, వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎయిదర్ ఆన్ అమౌంట్ కానీ ఆర్ అప్రాప్రియేట్ ప్రపోర్షన్లో కానీ చేయొచ్చు. ఇక్కడ ఇండివిజువల్ మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంటిటీస్. ఇండియా ఏస్ 24 రిక్వైర్స్ డిస్క్లోజర్ ఆఫ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ బై గవర్నమెంట్ రిలేటెడ్ ఎంటిటీస్. సో ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంటిటీకి కొన్ని ట్రాన్సాక్షన్స్ అంటే కొంతమందితో చేసినప్పుడు కంపల్సరీ రిలేటెడ్ పార్టీ ఎంటిటీస్ని డిస్క్లోజ్ చేయాలి. కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ 18 ప్రకారం మొత్తం ఎగ్జామ్టెడ్ టు డిస్క్లోజ్ ద సచ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం ఇంతకుముందు చూసినాము, ఎక్స్ పర్సన్కి రావాల్సి వచ్చింది కేఎంపీకి, మిగతా వాళ్ళంతా ఎగ్జామ్షన్ అయిపోయినవి. నెక్స్ట్ క్లారిఫికేషన్ ఆఫ్ కంట్రోల్, సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఇండియా ఏస్ 24 neither define the terms nor it includes such clarification text and allows respective standards to deal with the same. Has India a accounting standard 18 includes definition and clarification text, clarificatory text primary with regard to control, substantial interest, that is substantial interest అంటే 20% ఆర్ మోర్ ఉంటాయి, ఆ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇంక్లూడింగ్ 20% థ్రెషోల్డ్కి సంబంధించి. ఇవన్నీ మొత్తం ఒక 11 డిఫరెన్స్ వస్తున్నవి ఇండియా ఏస్ 24 ప్రకారం అండ్ ఇండియా ఏస్ 18 ప్రకారం మనం చూసుకున్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th? మిస్టర్ ఎక్స్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ కంట్రోలర్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్, a listed entity which prepares consolidated financial statement in accordance with Ind As. Mr. X has recently produced the final draft of financial statement of ABC Limited for the year ended 31st March 2022. ఇక్కడ ఏం జరిగింది, Y Limited
మిస్టర్ ఎక్స్ వచ్చేసి ఫైనాన్షియల్ కంట్రోల్ కదా. ఓకే, డ్రాఫ్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏబీసీ లిమిటెడ్ ఇచ్చినాడు అండ్ పీక్యూఆర్ లిమిటెడ్ కరెక్ట్ అండి. వై లిమిటెడ్ ఉంది అండ్ 100% స్టేక్ ఉంది పీక్యూఆర్లో. అండ్ ఇక్కడ నుంచి ఏబీసీ లిమిటెడ్కి ఇక్కడ వై ఏమవుతుంది, దీనికి ఎండీగా ఉన్నాడు. ఓకే, ఇది పొజిషన్ ఇక్కడ. ఇప్పుడు మనం ఈ టోటల్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇక్కడనేమో 100% స్టేక్ చేసుకున్నాడు. సో 100% స్టేక్ చేసుకున్నాడా? ఎస్, 100% స్టేక్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అనేది అట్ ప్రజెంట్ లెస్ దెన్ 1% ట్రాన్సాక్షన్స్ చేసినాము కమర్షియల్గా చూసుకుంటే, ఇన్సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్ మనం డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదని అతను అనుకుంటున్నాడు. కరెక్టా కాదా? ఆన్ గోయింగ్ త్రూ ద క్వైరీస్ రైజ్డ్ బై ద మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ వై, the financial controller of Mr. X. So explain the notes and the reasons for the disclosure as follow. Related party are generally characterized by presence of control or influence between two parties. సో మనం రిలేటెడ్ పార్టీ అని ఎప్పుడు అంటాము? అక్కడ ఒక కంట్రోల్ ఉన్న ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న, కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే, ఇప్పుడు కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమి? ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే పర్సన్ ఉన్నాడు, ఎం అనే పర్సన్ ఉన్నారు, హెచ్ఎం 2 పర్సన్స్ ఉన్నారు. ఇది మ్యారేజ్ చేసుకునే టైం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ పర్సన్ ఎంని మ్యారేజ్ చేసుకుంటా అంటే హెచ్ విల్ కంట్రోల్ ద ఎం, అది మనకు వరకు తెలుసు. ఒకవేళ హెచ్ ఎం అనే వాళ్ళు బోత్ లవర్స్ అనుకోండి. ఈ కేసులో ఎవరెవరిని కంట్రోల్ చేస్తారు? కంట్రోలింగ్ అనేది ఏముండదు. ఇక్కడ ఈ అమ్మాయి ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెన్స్ ఆఫ్ కంట్రోల్ అన్నా ఉన్నాను ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అన్నా ఉన్నాను, ఈ రెండు ఉన్నాయంటే మనకి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి. నెక్స్ట్, ఇండియా ఏస్ 24 రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్ ఐడెంటిఫైస్ రిలేటెడ్ పార్టీస్ యాజ్ ఇంటర్ ఏరియా key managerial person and controls controlled by key managerial person. On this basis PQR limited is related party of ABC limited. సో మనకి ఏమవుతుంది? PQR లిమిటెడ్ కి ABC రిలేటెడ్ పార్టీ అవుతారు. వన్స్ రిలేటెడ్ పార్టీ అయినప్పుడు, ఎందుకు రిలేటెడ్ పార్టీ అయింది అంటే 100% స్టేక్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది, వీడేమో ఇక్కడ ఎండి కాబట్టి ఇక్కడనేమో కంట్రోలింగ్ ఉంది, ఇక్కడనేమో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో బోత్ రిలేటెడ్ పార్టీ అయిపోతాడు. నౌ the transaction is required to be disclosed in the financial statement of ABC Limited. సో ABC లిమిటెడ్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది డిస్క్లోజ్ చేయాలి. ఎందుకు? సిన్స్ వై వచ్చేసి కేఎంపీ కాబట్టి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లు. నెక్స్ట్, హ్యాడ్ ద ఆల్సో సేమ్ దట్ ఇట్ ఓన్స్ 100% షేర్ ఆఫ్ పీక్యూఆర్ లిమిటెడ్. దట్ ఈస్ 100% షేక్ అంటే ఏమి? కంట్రోలింగ్ పవర్. ఒక దాంట్లో కంట్రోలింగ్ ఉంది, ఒక దాంట్లో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. సో ఈ కంట్రోల్స్ పీక్యూఆర్ లిమిటెడ్. ఇట్ ఇంప్లై దట్ పీక్యూఆర్ లిమిటెడ్ ఈజ్ రిలేటెడ్ పార్టీ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్. సో వేర్ ట్రాన్సాక్షన్స్ అక్కడ విత్ రిలేటెడ్ పార్టీ. ఇండియా ఏ 24 ప్రకారం రిక్వైర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డిస్క్లోజ్డ్ నోట్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దిస్ ఈస్ రిక్వైర్డ్ ఈవెన్ ఇఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ ఆన్ ఆర్మ్స్ లెంత్ బేసిస్. ట్రాన్సాక్షన్ విత్ రిలేటెడ్ పార్టీ ఆర్ మెటీరియల్ బై నేచర్. సో మనం ఏమేమి తీసుకోవాలి? నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏమి, ఫ్యాక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏమి, అండ్ ఈవెన్తో అవి ఇన్సిగ్నిఫికెంట్ అయినా చిన్న ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరిగినవి. సో యూ మస్ట్ డిస్క్లోజ్ ద ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 11? ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హోల్డ్ 60% ఇన్ పీ గవర్నమెంట్ పీ. సో యూఓ వచ్చేసి యూపీ గవర్నమెంట్ అనేది ఎంత హోల్డ్ చేస్తుంది? 60% హోల్డ్ చేస్తుంది పీక్యూఆర్ లిమిటెడ్. అండ్ యూపీ గవర్నమెంట్ వచ్చేసి 55% హోల్డ్ చేస్తుంది ఏబీసీ లిమిటెడ్లో. నెక్స్ట్, పీక్యూఆర్ లిమిటెడ్. ఈ పీక్యూఆర్ లిమిటెడ్కి మళ్ళీ ఒక 2 సబ్సిడరీస్ ఉన్నాయి, పిఈ కీ. అండ్ ఈఏబీసీ లిమిటెడ్కి వచ్చేసి హ్యాజ్ 2 సబ్సిడరీస్, దట్ ఈస్ ఏ అండ్ బి. నెక్స్ట్ ఇంకేముంది? మిస్టర్ కేఎం ఈజ్ వన్ ఆఫ్ కీ ఎంపీ ఆఫ్ పీక్యూఆర్. సో ఈ పీక్యూకి ఒక కేఎం ఉన్నాడు. కేఎం వచ్చేసి కీ మేనేజర్ పర్సన్. ఇప్పుడు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు డిటర్మైన్ ద ఎంటిటీ టు హూమ్ ద ఎగ్జామ్షన్ ఫ్రమ్ డిస్క్లోజర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ. ఎవరికి ఎగ్జామ్షన్ ఉంది? డిస్క్లోజర్ పార్టీ రిలేషన్షిప్ని, ట్రాన్సాక్షన్స్ని రాయకుండా ఉండాలని. అండ్ వాట్ ఆర్ ద డిస్క్లోజర్స్ రిక్వైర్మెంట్ ఫర్ ద ఎంటిటీ టు అవైల్ ద ఎక్విజెషన్స్. సో ఈ ప్రకారం చూసుకుంటే ఎవరికి వస్తుంది అంటే మొత్తం కంట్రోలింగ్, జాయింట్ కంట్రోలింగ్, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎవరికి? గవర్నమెంట్కి ఉంటే అప్పుడు
తీసుకోవచ్చు డైరెక్ట్గా ఉంటే. నౌ మిస్టర్ యాజ్ పర్ పేరా 18 ప్రకారం ఇండియా ఎస్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ డిస్క్లోజర్ ఇఫ్ అన్ ఎంటిటీ హ్యాస్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏముండాలి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉండాలి. ఎప్పుడు డూయింగ్ ద పీరియడ్ కవర్డ్ బై ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈ షెల్ డిస్క్లోజ్ ద నేచర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ హ్యాస్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దోస్ ట్రాన్సాక్షన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ అండ్ ఇంక్లూడ్స్. మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ని నేచర్ ఆఫ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ ఏమి అండ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏమి అండ్ కమిట్మెంట్స్ ఏమున్నాయి వాళ్ళకి అండ్ నెససరీ ఫర్ ద యూజర్స్ టు అండర్స్టాండ్ ద పొటెన్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ రిలేషన్షిప్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో పొటెన్షియల్ ఎఫెక్ట్ ఏముందనేది డిస్క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్, హౌఎవర్ హ్యాస్ పర్ పేరా 25 ఆఫ్ స్టాండర్డ్ ఏ రిపోర్టింగ్ ఎంటిటీ ఈజ్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ disclosure requirement in relation to related party transactions and outstanding balances including the commitments with. సో ఏం చెప్తున్నా ఇక్కడ, ఈ రిపోర్టింగ్ ఎంటిటీ ప్రకారం ఏమేమి ఎగ్జాంపుల్ అవుతుంది, డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్కి సంబంధించి, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్కి సంబంధించి అండ్ వాళ్ళ యొక్క కమిట్మెంట్కి సంబంధించి ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ అనేది కంట్రోలింగ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద రిపోర్టింగ్ ఎంటిటీ పైన ఉండాలి. ఆర్ అనదర్ ఎంటిటీ అనేది సేమ్ గవర్నమెంట్ గానే ఉండి కంట్రోలింగ్ significant influence over the both reporting entity and other entity according to above para ఉంటే ఏముండాలి, కంట్రోలింగ్ ఆర్ సిగ్నిఫికెంట్ రోల్ ఉండాలి ఎవరి కింద, రిపోర్టింగ్ ఎంటిటీ పైన. అట్లాంటి కేసెస్లో మనకి ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్, సో ఎగ్జామ్ చేసుకోవచ్చు. ఏవి డిస్క్లోజర్ని ఎక్స్క్లోజ్ చేసుకోవచ్చు. డిస్క్లోజర్లో మనం ఏమేమి ఇస్తాము, ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షన్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్, కమిట్మెంట్ అవన్నీ. నెక్స్ట్, ఇక్కడ ట్రాన్సాక్షన్ విత్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ట్రాన్సాక్షన్ విత్ ఎంటిటీస్ దట్ ఈస్ పీక్యూఆర్ లిమిటెడ్, ఏబీసీ లిమిటెడ్, ఎంటిటీస్ క్యూఏబి వీటన్నిటికీ చూసుకుంటే సిమిలర్గా పీక్యూఆర్ సైడ్ చూసుకున్నప్పుడు ఏబీసీ క్యూఏబి వీళ్ళందరి ట్రాన్సాక్షన్స్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది. బట్ ఎవరైతే మిస్టర్ కేఎం వస్తాడో ఆ కేఎం నీడ్ టు డిస్క్లోజ్ అండర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈ షెల్ డిస్క్లోజ్ ద ఫాలోయింగ్ అబౌట్ ట్రాన్సాక్షన్స్ అండ్ రిలేటెడ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఏమేమి డిస్క్లోజ్ చేసుకోవాలి, నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏముంది అండ్ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ ఏముంది విత్ రిపోర్టింగ్ ఎంటిటీతోనే, దట్ ఈస్ జాయింట్ కంట్రోల్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఏముంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సఫిషియంట్ డీటెయిల్స్ టు ఎనేబుల్ యూజర్ of the entity's financial statement to understand the effect of related party transactions. సో మనం నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరితో రిలేషన్షిప్ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, సఫిషియంట్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. అంటే రిలేషన్షిప్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది. నెక్స్ట్, నేచర్ అండ్ అమౌంట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అండ్ ఫర్ అదర్ ట్రాన్సాక్షన్ దట్ ఆర్ కలెక్టివ్లీ బట్ నాట్ ఇండివిజువల్లీ సిగ్నిఫికెంట్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఇండికేషన్ ఆఫ్ దేర్ ఎక్స్టెంట్ వరకు చూసుకోవాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 12? ఎస్ లిమిటెడ్ a wholly owned subsidiary of P Limited is sole distributor of electricity to consumers in specified geographical area and a manufacturing facility of P Limited is located in the said geographical area and accordingly P is also a consumer. So yes ఉంది and wholly owned subsidiary ఉంది P అనేది. Now P Limited ఆల్సో కన్జ్యూమర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లైడ్ బై ఎస్ లిమిటెడ్. సో వీళ్ళు సప్లై కూడా చేసుకుంటూ ఉంటారు ఏవి ఎలక్ట్రిసిటీని. నౌ వెదర్ దట్ అబౌట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి దాని యొక్క రేట్ని ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఫర్ ద జాగ్రఫికల్ ఏరియా ఆర్ డిటర్మైన్ బై ద ఇండిపెండెంట్ రేట్ సెట్టింగ్ అథారిటీ అండ్ ఆర్ అప్లికబుల్ ఆర్ కన్జ్యూమర్స్. సో రేట్ని డిసైడ్ చేసేదేమో అప్లికబుల్ అథారిటీ అనేది చెప్తుంది. వెదర్ ద అబౌట్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డిస్క్లోజ్ హ్యాస్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ యాజ్ పర్ Ind AS 24 రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ యాజ్ పర్ పేరా 9B ప్రకారం of Ind AS 24 each parent or subsidiary or fellow subsidiary in a group is related to the other member of the group. Thus in case under discussion P Limited he is related party of S Limited from the perspective of financial statement of S Limited. So S Limited ప్రకారం చూసుకుంటే ఎందుకు wholly owned అవుతారు కాబట్టి P వాళ్ళు రిలేటెడ్ పార్టీ అయిపోతారు. నెక్స్ట్, పేరా 11 ఆఫ్ Ind AS 24 ప్రకారం ఏమేమి డిస్క్లోజ్ చేసుకోవాలి కాంటెక్స్ట్ ప్రకారం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
స్టాండర్డ్ ప్రకారం ఎప్పుడు రిలేటెడ్ పార్టీ కారు, ద ఫాలోయింగ్ ఆర్ నాట్ రిలేటెడ్ పార్టీస్. టూ ఎంటిటీస్ సింప్లీ దే హ్యావ్ డైరెక్టర్ ఆర్ అదర్ మెంబర్ ఆఫ్ ద కీ మేనేజ్మెంట్ పర్సన్ ఇన్ కామన్ ఆర్ బికాస్ ద మేనేజ్మెంట్ ఆఫ్ కీ మేనేజ్మెంట్. అంటే ఓన్లీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే వాళ్ళు రిలేటెడ్ పార్టీ అయిపోరు. నెక్స్ట్ టూ జాయింట్ వెంచర్స్ సింప్లీ బికాస్ దే ఆర్ షేరింగ్ ద జాయింట్ కంట్రోల్ ఆఫ్ జాయింట్ వెంచర్. సో సింపుల్గా వాళ్ళు జస్ట్ షేరింగ్ చేసుకుంటుంటే జాయింట్ కంట్రోల్ని జాయింట్ వెంచర్కి సంబంధించి టూ జాయింట్ వెంచర్స్ అనేవి రిలేటెడ్ పార్టీ అయిపోవు. నెక్స్ట్ సి పాయింట్ ప్రొవైడర్స్ ఆఫ్ ఫైనాన్స్. సో ఎవరైతే నీకు ఫైనాన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు, అండ్ ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి వాళ్ళు, అండ్ పబ్లిక్ యూటిలిటీస్ వాళ్ళు, అండ్ డిపార్ట్మెంట్ అండ్ ఏజెన్సీస్ ఆఫ్ గవర్నమెంట్ దట్ డస్ నాట్ జాయింట్ కంట్రోల్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎకనామిక్ రిపోర్టింగ్ ఎంటిటీ సింప్లీ బై వర్చ్యూ ఆఫ్ దేర్ నార్మల్ డీలింగ్స్ విత్ ద ఎంటిటీ. వీళ్ళంతా రిలేటెడ్ పార్టీస్ అయిపోరు. ఎవరు ఏవైతే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కానీ, ఆ జాయింట్ వెంచరర్స్ ఓన్లీ సింప్లీ జాయింట్ కంట్రోల్ని షేర్ చేసుకునే వాళ్ళు కానీ, ట్రేడ్ యూనియన్స్ కానీ, లోన్స్ తీసుకునే వాళ్ళు కానీ, ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, పబ్లిక్ యూటిలిటీస్ కానీ, వీళ్ళంతా రిలేటెడ్ పార్టీస్ అయిపోరు. అండ్ ఏ కస్టమర్, supplier, franchisor, distributor or general agent with whom an entity transacts a significant volume of business simply by virtue of resulting economic dependence. సో ఎకనామిక్ డిపెండెన్స్ అయ్యి అంటే నువ్వు ఒక 70% 80% ఒకటే కస్టమర్కి సేల్ చేయడం, 70% 80% ఒకటే సప్లయర్ నుంచి తీసుకోవడం, ఇట్లా నువ్వు ఎకనామికల్లీ డిపెండెన్స్ అయినప్పటికీ వీళ్ళంతా రిలేటెడ్ పార్టీస్ అయిపోరు. అండ్ నెక్స్ట్ supplier and consumer of electricity P, but P Limited would not have regarded as related party of S Limited. సో ఎందుకు కన్జ్యూమర్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే పర్చేస్ చేస్తున్నారు కాబట్టి ఎకనామిక్ డిపెండెన్స్ ఉంది. ఎకనామిక్ డిపెండెన్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు రిలేటెడ్ పార్టీ అయిపోరు. హౌఎవర్ యాజ్ పర్ ద ఫ్యాక్ట్ that is not the only relationship between S Limited and P Limited apart from being a supplier of electricity to P Limited. సో అక్కడ ఏం జరిగింది, సప్లయర్ ఎలక్ట్రిసిటీ ఒకటే కాదు అలా సప్లై చేస్తున్నది, వాళ్ళిద్దరూ ఏఎస్ లిమిటెడ్ అండ్ పి లిమిటెడ్ వచ్చేసి సబ్సిడరీస్ కూడా ఉన్నారు. వాళ్ళ రిలేషన్షిప్ సబ్సిడరీ రిలేషన్షిప్ ఉంది. సో రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. వన్స్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే వాళ్ళు డిస్క్లోజర్ చేయాలి రిక్వైర్మెంట్స్ ప్రకారం. సో ఇన్ వ్యూ ఆఫ్ అబోవ్ ద సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంతైతే సప్లై చేసినది మొత్తం ఆ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి డిస్క్లోజ్ చేయాలి. అండ్ అదర్ రిలవెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టాండర్డ్. దిస్ ఈజ్ నథింగ్ దట్ ద ఫ్యాక్ట్ దట్ పీ లిమిటెడ్ హీ చార్జ్ ద ఎలక్ట్రిసిటీ టారిఫ్ డిటర్మైన్డ్ బై ఇండిపెండెంట్ rate setting authority, that is in terms of supply to P Limited are at par with those applicable to other consumers. So Ind As 24 ప్రకారం does not exempt an entity for disclosing related party transactions merely because they have been carried out an arm's length price. సో నువ్వు ఆర్మ్స్ లెంత్ ప్రైస్ చేయి, ఆర్మ్స్ని పర్చేస్ చేసి అవన్నీ సంబంధం లేదు. మార్కెట్ ప్రైస్ ప్రకారమే నువ్వు చేసినప్పటికీ నువ్వు కంపల్సరీ డిస్క్లోజర్ అనేది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. హ్యూజ్ లిమిటెడ్ ఉన్నాడు, కంట్రోలింగ్ ఉంది. ఏమేమి ఉంది అంటే ఇక్కడ హ్యూజ్ లిమిటెడ్ ఒక కంపెనీ అండ్ దీనికి అసోసియేట్స్ ఉన్నవి, సబ్సిడరీస్ ఉన్నాయి, 3 సబ్సిడరీస్, 3 అసోసియేట్స్ ఉన్నాయి, 2 అసోసియేట్స్ డైరెక్ట్ అసోసియేట్స్, ఇంకొకటి సబ్సిడరీ అసోసియేట్ ఉంది. సో వీళ్ళ ప్రకారం ఎవరికి రిలేషన్షిప్ అవుతారో అనేది చెప్పాలి. ఇండివిజువల్ ఫైనాన్షియల్ ప్రకారం చూసుకుంటే ఎవరికి అవుతారో అనేది చెప్పాలి. ఫస్ట్ buddy. So first up, an entity is related to reporting entity if any of the following conditions. రెండు కండిషన్స్ ని చూసుకోవాలి. ఫస్ట్ ఎంటిటీ అండ్ రిపోర్టింగ్ ఎంటిటీ. సో ఎంటిటీ, రిపోర్టింగ్ ఎంటిటీ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ which mean that each parent subsidiary and fellow subsidiary is related to others. సో రిపోర్టింగ్ ఎంటిటీలో ఎంటిటీ కానీ రిపోర్టింగ్ ఎంటిటీ కానీ మెంబర్స్ ఆఫ్ సేమ్ గ్రూప్ కానీ ఉన్నాయంటే పేరెంట్ కానీ సబ్సిడరీ కానీ ఆర్ ఫెల్లో సబ్సిడరీ కానీ, పేరెంట్ కానీ సబ్సిడరీ కానీ ఫెల్లో సబ్సిడరీ కానీ మొత్తం రిలేటెడ్ టు అదర్ అయిపోతారు. నెక్స్ట్ వన్ ఎంటిటీ ఈజ్ అన్ అసోసియేట్ ఆర్ జాయింట్ కంట్రోల్ ఆఫ్ అదర్ ఎంటిటీ. సో దానికొకటి అసోసియేట్ అయితే ఆర్ ఇంకొక దానికి జాయింట్ వెంచరర్ అయినప్పుడు అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ ఆఫ్ సేమ్ గ్రూప్ కానీ అయితే మెంబర్స్ ఆఫ్ గ్రూప్ అయితే అట్లాంటి కేసెస్లో మనకి రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. నౌ ఫస్ట్ హ్యూజ్ లిమిటెడ్కి వస్తే అంటే అందరికీ తీసుకుంటాము, బట్ ఏ, బి,
సి. ఈ 3 వచ్చేసి అసోసియేట్ కాబట్టి వీటిని గ్రూప్స్గా తీసుకోవాలి. ఎక్కడ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేసుకునేటప్పుడు. ఎందుకు ఇండివిజువల్గా వీళ్ళ ముగ్గురు వచ్చేసి రిలేటెడ్ పార్టీస్ కారు కాబట్టి వాళ్ళని గ్రూప్ ఎంట్రీస్గా తీసుకోవాలి. ఎక్కడ హెచ్ లిమిటెడ్ యొక్క కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఒకవేళ మీరు సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కన్నా తీసుకుంటే మొత్తం సబ్సిడరీ PQC అసోసియేట్ ABC మొత్తం రిలేటెడ్ పార్టీస్ అయిపోతారు. ఒకవేళ మనం P సైడ్ కానీ ఆలోచిస్తే పేరెంట్ QR అసోసియేట్ ABC. సో Q ఉంటుంది అండ్ QR BC ఏవైతే మొత్తం అన్ని వస్తావో సబ్సిడరీకి. సో సబ్సిడరీ 3 అసోసియేట్స్ మొత్తం రిలేటెడ్ పార్టీ అయిపోతాయి. ఒకవేళ కీ సైడ్ చూసుకుంటే పేరెంట్ సబ్సిడరీ 2 సబ్సిడరీస్ 3 అసోసియేట్స్ అన్ని రిలేటెడ్ పార్టీ అయిపోతాయి. బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అసోసియేట్స్ ABC పేరెంట్ అండ్ సబ్సిడరీస్ వాళ్ళని చూసుకున్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14? మిస్టర్ ఎక్స్ వచ్చేసి మిస్టర్ ఎక్స్ హ్యాస్ 100% కంట్రోలింగ్. సో ఎక్స్ ఉన్నాడు 100% కంట్రోలింగ్ ఉంది. ఎక్కడ ఏ లిమిటెడ్లో ఉన్నాడు అండ్ ఈ ఆల్సో ఏ KMP. సో ఇక్కడ KMPగా ఉన్నాడు. ఇక్కడ బి లిమిటెడ్లో ఉంది అండ్ బి లిమిటెడ్ వచ్చేసి 100% ఇన్వెస్ట్మెంట్ చేసింది సి లిమిటెడ్లో. ఎగ్జామిన్ ద రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ ఆఫ్ ఏ లిమిటెడ్ యాజ్ పర్ Ind AS 24 ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సి లిమిటెడ్. సో పేరా 9 ప్రకారం Ind AS 24 ప్రకారం డిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ KMP యాజ్ పర్సన్ హ్యావింగ్. KMP అని మనం ఎప్పుడు అంటాము? ఆ పర్సన్కి 2 ఉండాలి. ఒకటి అథారిటీ అండ్ ఇంకోటి రెస్పాన్సిబిలిటీ. ఈ అథారిటీ రెస్పాన్సిబిలిటీని తీసుకొని వాళ్ళు ఏం చేయాలి? PDCని చేయాలి. సో PDCని చేయాలి అంటే కంపెనీకి సంబంధించి ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా, పాలసీ డెసిషన్ని తీసుకోవాలనుకున్నా, ఆర్ ఆథరైజ్ చేయాలనుకున్నా, ఆర్ డైరెక్టింగ్ చేయాలనుకున్నా, కంట్రోలింగ్ చేయగల పవర్స్ ఉంటే ఆ పర్సన్ మనం KMP అంటాము. నా ప్లానింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ చేయగలుగుతాయి. KMP అంటే ఏమి? ప్లానింగ్. సో ఫస్ట్ ఆథరైజింగ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫర్ ప్లానింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటిటీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంక్లూడింగ్ ఎనీ డైరెక్టర్ వెదర్ ఎగ్జిక్యూటివ్ కానీ ఆర్ అదర్ కానీ. సో ఫర్ దిస్ పర్పస్ significant influence of the power to participate in the finance and operating policy decisions of the investee but not control of policies. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇంట్రీస్ అంటే పవర్ టు పార్టిసిపేట్ ఉందనుకోండి. ఇక్కడ ఫైనాన్సింగ్లో కానీ ఆపరేటింగ్ పాలసీస్లో చూసుకుంటే వాటిని మనం కంట్రోలింగ్ అని చెప్పాము. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏమవుతుంది అంటే నీకు పార్టిసిపేట్ చేయొచ్చు ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆర్ ఆపరేటింగ్ పాలసీ తీసుకునేటప్పుడు. ఈ రెండింటిని తీసుకునేటప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేయడానికి నీకు రైట్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ దేర్ఫోర్ KMP హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద ఎంటిటీ. సో KMPకి ఏముంటుంది? సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. నౌ ఓకే, మిస్టర్ ఎక్స్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ బి. సో ఇక్కడ సైడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ సైడ్ కంట్రోల్ ఉన్నట్లు. ఇప్పుడు నౌ రిపోర్టింగ్ ఎంటిటీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద మెంబర్ ఆర్ కీ మెంబర్. ఈ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ మళ్ళీ కంట్రోలింగ్ ఉంది. సో దేర్ ఫోర్ ఇఫ్ సి లిమిటెడ్ ఈజ్ ద రిపోర్టింగ్ ఎంటిటీ, ఎవరు? సి లిమిటెడ్ కానీ రిపోర్టింగ్ ఎంటిటీ అయితే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, ఇక్కడ కంట్రోలింగ్ ఉంది. కాబట్టి ద రిలేషన్షిప్ సి అండ్ లే entities controlled by KMP, person of parent entity. Next question number 15. An Indian company has a parent company outside the India. So outside ఇండియాలో ఒక పేరెంట్ కంపెనీ ఉంది. జస్ట్ ఎ మినిట్ యార్. ఇండియన్ కంపెనీ ఉంది, దానికి పేరెంట్ కంపెనీ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. పేరెంట్ కంపెనీ నెగోషియేట్ ద సాఫ్ట్వేర్ లైసెన్స్ విత్ end vendor and based on the number of license parent company gets reimbursement from Indian company. సో ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తుందో, నెగోషియేట్ చేస్తుందో, లైసెన్స్ని చేస్తుందో వాటిని మళ్ళీ రీయింబర్స్మెంట్ చేసుకుంటుంది ఇండియన్ కంపెనీ నుంచి. ఈ లైసెన్స్ కాస్ట్ ఎంత? 12 lakhs చార్జెడ్ ఫర్ క్యాలెండర్ ఇయర్. పేరెంట్ కంపెనీ జనరేట్ ఇన్వాయిస్ ఇన్ February 18. ఇండియన్ కంపెనీ అకౌంట్ ఫుల్ ఇన్వాయిస్ ఇన్ February 18 and then for Indian financial year account reimbursement of expenses 3 lakhs.
ఫర్ డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 17-18కి, ఫర్ లైసెన్స్ కాస్టింగ్ రిలేటెడ్ టు పీరియడ్ January 18 to March 18కి. అండ్ ప్రీపేడ్ మొత్తం 12 lakhs ట్రాన్సాక్షన్లో 3 lakhsని పేమెంట్ చేసినాము, 9 lakhsని ప్రీపేడ్ ఉన్నాయి. ఇవి రీపేమెంట్ ఎప్పుడు జరుగుతుంది? April 18 to December 18కి ఈ ట్రాన్సాక్షన్లో జరుగుతుంది. అండ్ ప్రీపేడ్ ఎక్స్పెన్సెస్ ఈ సబ్సిక్వెంట్లీ రివర్స్డ్ అండ్ ఎక్స్పెన్స్డ్ 9 lakhs అకౌంటెడ్ ఫర్ ఫైనాన్షియల్ 18-19కి. వాట్ అమౌంట్ షుడ్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో ఇది పిఎన్ఎల్ ఐటమ్ అవుతుంది, ఇది బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అవుతుంది. ఇప్పుడు పిఎన్ఎల్ ఐటమ్ని మనం డిస్క్లోజ్ చేయాలా, బ్యాలెన్స్ షీట్ ఐటమ్ని డిస్క్లోజ్ చేయాలా అనేది వాళ్ళ యొక్క డౌట్. సో Ind AS 24 ప్రకారం ఏం చెప్తుంది? ఈ రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్ రిక్వైర్స్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు డిస్క్లోజ్ చేయాలి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమి? ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ సర్వీసెస్ ఆర్ అప్లికేషన్స్. రిసోర్సెస్ కానీ, సర్వీసెస్ కానీ, అప్లికేషన్స్ కానీ ట్రాన్స్ఫర్ జరుగుతాయి. బిట్వీన్ ఎవరి మధ్యలో జరగాలి? రిపోర్టింగ్ ఎంటిటీకి ఆర్ రిపోర్టింగ్ పార్టీకి జరుగుతాయి. రిపోర్టింగ్ ఎంటిటీకి కానీ ఆర్ రిలేటెడ్ పార్టీకి కానీ జరుగుతాయి. రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద ప్రైజ్ ఈజ్ చార్జ్డ్ ఆర్ నాట్. ప్రైజ్ ఛార్జ్ చేయకపోతే ట్రాన్సాక్షన్ జరిగిందా? ఎస్ జరిగింది. ప్రైజ్ని ఛార్జ్ చేసినాము, ఒక 10 rupees ఛార్జ్ చేసినాము, ఒక 10 lakhs ఉన్న దానికి, ఎస్ it must also required to be disclosed. And as per para 6 of Ind AS 24 state as under, a related party relationship could have effect on profit or loss on financial position. సో వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ అనేది ఎఫెక్ట్ చేయడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎఫెక్ట్ చేస్తుంది, ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ ద గివెన్ కేస్ దేర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసోర్సెస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 12 lakhs. సో 12 lakhs వచ్చేస్తుంది ఫ్రమ్ ద కంపెనీ to the parent towards software license. On the of the transfer of resources, the company has consumed the benefit relating to 3 lakhs of software license cost. So license cost అంతా 3 lakhs ఇక్కడ రికగ్నైజ్ చేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికగ్నైజ్ చేస్తాము. 9 lakhs బెనిఫిట్ రిలేటింగ్ టు సాఫ్ట్వేర్ కాస్ట్ కన్జ్యూమ్డ్ ఇన్ ద నెక్స్ట్ రిపోర్టింగ్ పీరియడ్. సో మనం కన్జ్యూమింగ్ నెక్స్ట్ రిపోర్టింగ్ పీరియడ్లో కాబట్టి రికగ్నైజ్డ్ ఇన్ బ్యాలెన్స్ షీట్ హ్యాజ్ ఏ ప్రీపేడ్ ఎక్స్పెన్సెస్. Ind AS 34 ప్రకారం. సో Ind AS ప్రకారం రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏదైనా పీరియడ్కి సంబంధించి ఫైనాన్షియల్ పీరియడ్ ఈ షెల్ డిస్క్లోజ్ ద నేచర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్ యాజ్ వెల్ యాజ్ దోస్ ట్రాన్సాక్షన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. సో ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినవి, దాని యొక్క నేచర్ ఏమి, దాని యొక్క బ్యాలెన్సెస్ అవుట్ స్టాండింగ్ ఏముంది బ్యాలెన్స్ షీట్లో, ఇంక్లూడింగ్ ద కమిట్మెంట్ నెసెసరీ టు ద యూజర్స్ టు అండర్స్టాండ్ ద పొటెన్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దట్ ఈస్ వీళ్ళకి మధ్యలో జరిగే కమిట్మెంట్కి ఎంతవరకు ఫైనాన్షియల్గా చేసుకోగలరు అన్న డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అట్ మినిమమ్ డిస్క్లోజర్ షెల్ బి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అమౌంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ దట్ ఈస్ ఇంక్లూడింగ్ కమిట్మెంట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంక్లూడింగ్ వెదర్ దే ఆర్ సెక్యూర్డ్ అండ్ నేచర్ ఆఫ్ కన్సిడరేషన్ టు బి ప్రొవైడెడ్ ఇన్ సెటిల్మెంట్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఎనీ గ్యారంటీస్ గివెన్ ఆర్ గ్యారంటీస్ ఏమైనా రిసీవ్ చేసుకున్నామా, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ రిలేటెడ్ టు ద ఎంటిటీస్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్కి సంబంధించి అండ్ ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ ద డూయింగ్ ద ప్రెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డ్యూ టు ద రిలేటెడ్ పార్టీస్. సో ఇవన్నింటి మనం డిస్క్లోజ్ చేయాలి. ఫర్ ద కంపెనీ హ్యాస్ టు డిస్క్లోజ్. ఏం డిస్క్లోజ్ చేయాలి? ఫస్ట్ పిఎన్ఎల్ ఐటమ్స్. దట్ ఈస్ పిఎన్ఎల్ ఐటమ్స్ ఏముంది? ద అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ విత్ పేరెంట్ ఆఫ్ 12 lakhs టువర్డ్స్ సాఫ్ట్వేర్ లైసెన్స్. ఫస్ట్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఇంత ఎక్స్పెన్సెస్ జరిగినాయి 12 lakhs అని చెప్పాలి. నెక్స్ట్ హ్యాజ్ అన్ దట్ ఇయర్ ఎండింగ్కి అవుట్ స్టాండింగ్ 9 lakhs అని ప్రజెంట్ చేయాలి. ఎక్కడ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్లో ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్లో సెటిల్మెంట్ చేస్తామనేది. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ 3 lakhs రికగ్నైజ్డ్ యాజ్ సాఫ్ట్వేర్ లైసెన్స్ ఇన్ ఎక్స్పెన్సెస్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ది బెనిఫిట్ కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ టు మేక్ ఇట్ అండర్స్టాండబుల్ టు యూజర్స్. నెక్స్ట్ పేరా 113 ఆఫ్ Ind AS 1 presentation of financial statement has under 113 an entity shall present notes in a systematic manner. So no ఎట్లా ప్రజెంట్ చేయాలి? సిస్టమాటిక్ మేనర్లో ప్రజెంట్ చేయాలి. An entity shall cross reference each line item in the balance sheet and in the statement of profit and loss and in the statement of changes in equity and cash flows to any related part information in the notes. Therefore company shall cross reference the software license expenses recognized in profit and loss and prepaid expenses recognized in balance sheet to the notes disclosing the related party transactions. సో ఇక్కడ కంపెనీ క్రాస్ రిఫరెన్స్ చూసుకుంటే సాఫ్ట్వేర్ లైసెన్స్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ రికగ్నైజ్ చేసినది, బ్యాలెన్స్ షీట్లో రికగ్నైజ్ చేసినది, వీటన్నిటి మనం డిస్క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 16? మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. మిస్టర్ ఎక్స్ హ్యాస్ 100% ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ లిమిటెడ్, ఆల్సో ఏ మెంబర్. సో
సో ఆ పర్సన్ వచ్చేసి మెంబర్ కూడా ఉన్నాడు, కేఎంపీగా ఉన్నాడు. ఆఫ్ సి లిమిటెడ్, పి లిమిటెడ్ ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్వశ్చన్లో చూసుకున్నాము. సో ఇక్కడ ఏ లిమిటెడ్ వచ్చేసి సి లిమిటెడ్కి చూసుకునేటప్పుడు కంట్రోల్ ఉంది అండ్ ఇక్కడ కేఎంపీ ఉన్నారు కాబట్టి రిలేటెడ్ పార్టీ అయిపోతారు. అండ్ స్టిల్ ఏ లిమిటెడ్కి కూడా రిలేటెడ్ పార్టీ అయిపోతారు. ఎక్కడ సెకండ్ కేసుకి వచ్చేటప్పటికి బి కేసు ఏముంది, సి లిమిటెడ్ ఫర్ ఏ లిమిటెడ్ అండ్ ఇఫ్ ఎక్స్ కేఎంపీ బి అండ్ నాట్ సి లిమిటెడ్. సో ఇక్కడ ఏముందంటే ఏ ఉంటుంది కంపెనీ, సో ఎక్స్ ఉంటాడు, ఫస్ట్ పర్సన్ రావాలి, ఎక్స్ ఉన్నాడు, దీనికి 100% ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఏ లిమిటెడ్లో. అండ్ ఈడ వచ్చేసి ఇంకొక దానిలో కేఎంపీ ఉంటాడు ఎక్కడ సి లిమిటెడ్కి. అండ్ బి వచ్చేసి దీనిలో 100% ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నౌ ఇది కేసు అనమాట. ఇట్లాంటి కేసెస్లో వీళ్ళు రిలేటెడ్ పార్టీ అవుతారా? ఎస్, కంట్రోలింగ్ ఉంది, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఫస్ట్ కేసు. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి పర్స్పెక్టివ్ ఆఫ్ సి లిమిటెడ్లో వచ్చేసి కేఎంపీ ఆఫ్ బి లిమిటెడ్. ఒకవేళ ఇక్కడ కేఎంపీ అయితే అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ లేకుంటే ఇక్కడ కేఎంపీ అయితే ఎస్, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇది మొత్తం కంట్రోల్ ఉంది కాబట్టి రిలేటెడ్ పార్టీ అయిపోతారు. నెక్స్ట్ విల్ అవుట్కమ్ ఏ అండ్ బి డిఫరెంట్ ఇఫ్ ఎక్స్ యాజ్ జాయింట్ కంట్రోల్ ఓవర్ ఏ. ఇక్కడ జాయింట్ కంట్రోలే ఉందనుకోండి, ఇక్కడ కంట్రోలింగ్, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో కంట్రోల్, జాయింట్ కంట్రోల్ ఒక సైడ్ ఉండాలి, ఇంకో సైడ్ కంట్రోల్, ఆ జాయింట్ కంట్రోల్, ఆ సిగ్నిఫికెంట్ ఏదున్నా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఏ అండ్ బి సిగ్నిఫికెంట్ అంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్సే ఉంది, ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్సే ఉంది. అట్లాంటి కేసులో రిలేటెడ్ పార్టీ అవుతారా? నో, బోత్ సైడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే రిలేటెడ్ పార్టీ అయిపోరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఎంటిటీ ఏ హోమ్స్ 30% షేర్ క్యాపిటల్. సో ఇక్కడ ఏం జరిగింది, ఎంటిటీ ఏ ఉంది అండ్ 30% హోల్డ్ చేస్తున్నారు బిలో అండ్ హ్యాజ్ అబిలిటీ టు ఎక్సర్సైజ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఇట్. సో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నెక్స్ట్ ఎంటిటీ బి హ్యాడ్ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఎంటిటీ బి ఏం చేస్తుందంటే మళ్ళీ 70% ఉంది, ఎవరి దానిలో సిలో ఉంది 70%కి అండ్ 30% ఉంది డిలో. సో ఇక్కడ 30% అంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ కంట్రోలింగ్ ఉంది, ఇక్కడ ఏకేమో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు ఎంటిటీ ఏ ట్రాన్సాక్ట్ విత్ ఎంటిటీ సి అండ్ డి. సో ఇప్పుడు మనం రిలేషన్షిప్ ఎవరికి ఎస్టాబ్లిష్ చేయాలి, ఏకి, సికి, డికి ఎట్లుంటుంది రిలేషన్షిప్ అనేది చెప్పాలి. ఏం డిస్క్లోజ్ చేయాలి సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూసుకుంటే అంటే ఫస్ట్ ఎంటిటీ ఏ షుడ్ డిస్క్లోజ్ దిస్ ట్రాన్సాక్షన్ విత్ సి లిమిటెడ్. ఎందుకు, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ కంట్రోలింగ్ ఉంది. సో కంట్రోలింగ్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే రిలేటెడ్ పార్టీ అవుతారు కాబట్టి డిస్క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ రిలేటెడ్ పార్టీ కారు కాబట్టి ట్రాన్సాక్షన్స్ని డిస్క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎంటిటీ ఏ హ్యావ్ నాట్ ఏబుల్ టు నో అబిలిటీ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద ఎంటిటీ బికి సంబంధించి ఎంటిటీ డి లిమిటెడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిస్క్లోజ్ ద ట్రాన్సాక్షన్స్. ఇది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీస్, ఆర్టీపీస్, ఫాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టాండర్డ్ని చూద్దాం.